ఫీజుల రూపంలో వేలకు వేలు గుంజుతున్న కార్పొరేట్ విద్యా సంస్థలు బాలల విద్యా హక్కుల చట్టాలకు తిలోదకాలిస్తున్నాయి. ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ పసి హృదయాలను గాయపరుస్తున్నాయి. హైదరాబాద్ మీర్పేటలోని నాగార్జున స్కూల్ నిర్వాహకులు ఫీజు చెల్లించలేదంటూ 3 విద్యార్థులను క్లాస్ నుంచి బయటకి గెంటేశారు. 6వ తరగతి చదువుతున్న విశాల్, 3వ తరగతి చదువుతున్న రక్షిత, రిషికేష్ టర్మ్ ఫీజు కట్టలేకపోయారు. అంతే, నిర్వాహకులు వాళ్లలోనే పైశాచికత్వాన్ని బయటపెట్టారు. యూనిట్ ఎగ్జామ్స్ కు హాల్ టికెట్ ఇవ్వకుండా ఫ్లోర్ పై కూర్చోబెట్టారు. అరగంట పాటు నిలబెట్టారు. ఫీజులు కట్టకపోతే పరీక్షలు రాయనీయమని బెదిరించారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తండ్రి విద్యాశాఖ ఉన్నతాధికారులు చైల్డ్ ప్రొటెక్షన్ ఫోర్స్ కు ఫిర్యాదు చేశారు. అయినా ఫలితం మాత్రం దక్కలేదు. ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. స్కూల్ యాజమాన్యం, అధికారుల తీరుపై పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హాల్ టికెట్ లేని వాళ్ళందరినీ కాబట్టి బయట నిల్చోబెట్టిరు. దాని తర్వాత కిందికి వచ్చి కూర్చోబెట్టిరు. ఎంతసేపు కూర్చోబెట్టారు? హాఫ్ అన్ అవర్. ఎండలో కూర్చోబెట్టిరా? లోపల ఫ్లోర్ మీద కూర్చోబెట్టి. అంటే ఈ ఫీజు కట్టాలంటే స్కూల్ ఫీజా? ఎంతమందిని? ఫీజు కట్టలేని వాళ్ళందరూ, హాల్ టికెట్ రాని వాళ్ళందరూ. అంటే యూనిట్ టెస్ట్కి కూడా హాల్ టికెట్ పెడతారా? ఎన్నో తరగతి? 6th క్లాస్. బయటికి పంపించేసిన తర్వాత కారిడార్లో హాఫ్ అన్ అవర్ కూర్చోబెట్టారు. రేపు హాల్ టికెట్ ఫీజు కట్టాలని చెప్పి పంపించేసారు. బయటికి పంపించి కింద ఫ్లోర్లో కూర్చోబెడతారు. నా పిల్లల్ని కింద ఫ్లోర్లో కూర్చోబెట్టి హాఫ్ అన్ అవర్ వరకు కూర్చోబెట్టి అయినాక వాళ్ళని బెదిరియడం. మీరు ఫీజు కట్టకుంటే ఎగ్జామ్ రాయనీయము, మీకు హాల్ టికెట్ ఇవ్వము. యూనిట్ టెస్ట్కి హాల్ టికెట్ ఇదేంది? యూనిట్ టెస్ట్కి హాల్ టికెట్ అని పెట్టి వీళ్ళని ఈ విధంగా వేధించడం చిన్నపిల్లల మనసు మీద ఏ విధంగా ప్రభావం పడుతుంది? అసలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అన్నది ఉన్నదా లేదా? నేను ఆల్రెడీ డిఈఓ గారికి కంప్లైంట్ ఇచ్చాను. ఇచ్చి కూడా అబౌట్ 10 days అవుతుంది. ఎటువంటి రెస్పాన్స్ లేదు.